హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా అయితే బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. ఈరోజు నేనొక రెసిపీ అయితే చేయబోతున్నాను. అదేంటని మీకు చూపిస్తాను. నాతో పాటు అయితే ఈరోజు నేను చేయబోయే రెసిపీ అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ అండి. పొటాటోస్ అయితే వాష్ చేసుకొని ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. పొటాటోస్ అయితే ఈ విధంగా కట్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని అయితే బాయిల్ అయితే చేసుకోవాలండి. బాయిల్ చేసుకున్నప్పుడే కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలండి. ఈ విధంగా అయితే బాయిల్ చేసుకోవాలండి. ఆల్మోస్ట్ అయితే బాయిల్ అయిపోయింది. అలాగే మీకు తెలిసిన ఏమైనా రెసిపీస్ ఉంటే నాకు చెప్పండి. కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి. నేనైతే ట్రై చేస్తాను. చూసారు కదా, వీడియోలో చూపించిన విధంగా అయితే ఇలా అయితే బాయిల్ చేసుకోవాలండి. డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే మనం తీసుకోవాలండి. అలాగే ఇందాక మనం బాయిల్ చేసుకున్న పొటాటోస్ ఉన్నాయి కదా, అవైతే మనం అయితే ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అయితే డీప్ ఫ్రై అయితే మనం చేసుకోవాలండి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఫైనల్గా ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే రెడీ అయిపోయినాయండి. దీంట్లో కొంచెం చాట్ మసాలా, ఉప్పు, కారం అయితే యాడ్ చేసుకోవాలండి. ఈవినింగ్ పూట పిల్లలకి ఈ విధంగా స్నాక్స్గా చేసి పెడితే వాళ్ళు చాలా ఇష్టంగా అయితే వాళ్ళు తింటారండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.